అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే జనరల్ టాపిక్‌గా చేయబోతున్నాను. అదేంటంటే ఆహ్, డిసిప్లిన్ అండి. ఈ డిసిప్లిన్ అని వచ్చేసరికి ఆహ్, చాలా మనకి డిసిప్లిన్ అని అనగానే మనకి గుర్తొచ్చే ఒక పోస్చర్ ఏంటంటే మనకి ప్రేయర్‌లో మనము స్కూల్ ప్రేయర్‌లో చెప్పే స్టాండర్డ్ ఈస్ అటెన్షన్ అనేది బాగా అంటే ఇప్పుడు డిసిప్లిన్ అనగానే ఆ ఒక పోస్చర్ బాగా గుర్తుకు వస్తుందనమాట. ఏదంటే 90స్ కిడ్స్‌కి అంటే మనకి. ఇప్పటి పిల్లలకి డిసిప్లిన్ అంటే గుర్తొస్తుంది. ఏంటంటే టీచర్ ఉన్నప్పుడు మాత్రమే ఎలా అయితే బిహేవ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్ అంటారు. ఇప్పటి 2000స్‌లో ఉండే పిల్లలు. 2000, 2010 తర్వాత ఉండే పిల్లలు ఆ మాట అంటారు. ఆహ్, అసలు డిసిప్లిన్ అంటే ఏంటంటే మనము ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా సరే అంటే ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఒకలాగా, పెద్దవాళ్ళు లేకపోతే కొంచెం ఆకతాయిగా ఉంటూ ఉంటాం కదా! ఆకతాయిగానో, అల్లరిగానో అలా ఉంటూ ఉంటాం కదా! అలా కాకుండా పెద్దవాళ్ళు కానీ, మనని చూసేవాళ్ళు, మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నా, లేకపోయినా ఏదైతే మనకి ఎవరు చెప్పకుండా మనము ప్రతి పనిని చక్కబెట్టుకుంటూ వెళ్ళిపోతామో దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. అది డిసిప్లిన్ మనకి అలవడాలంటే గనక మనము చెయ్యవలసిన పనులు చాలా పెద్ద పెద్దవి కాదండి. చాలా చిన్న చిన్న అలవాట్లు. ఆ అలవాట్లు అంటే ఈ అలవాట్లు చిన్నవాళ్ళకేనా అండి అంటే కాదండి. పెద్దవాళ్ళకి కూడా. చిన్నవాళ్ళ నుంచి పెరుగుతున్న పెద్దవాళ్ళకి, అలాగే ఆల్రెడీ పెరిగిన పెద్దవాళ్ళు కూడా చిన్న చిన్న హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకుంటే అవి వాళ్ళ హెల్త్‌కి పనికొస్తాయి. వాళ్ళ డైలీ రొటీన్‌కి పనికొస్తాయి. అలాగే పిల్లలకైతే వాళ్ళ లైఫ్‌కి, వాళ్ళ ఫ్యూచర్‌కి కూడా పనికొస్తాయి. హ్యాబిట్స్ ఎలా పనికొస్తాయండి? డిసిప్లిన్ ఎలా అవుతుందండి అంటే, మనము పుట్టగానే అన్నం తిన్నామా అండి? లేదు. మన అమ్మో, మన అమ్మమ్మో, నానమ్మో ఎవరో వాళ్ళు చేసే పనిని నియమబద్ధంగా మనకి ప్రతిరోజు ఒక రకమైన ఫుడ్ నుంచి అంటే చిన్న చిన్న అరటిపండ్లు స్మాష్ చేసి పెట్టడము, లేకపోతే రకరకాలైన పదార్థాలని వాళ్ళ చేత్తో తయారు చేసి మనకి పెట్టడము. ఇలాంటి వాటి దగ్గర నుంచి అన్నం గోరుముద్దలు పెట్టే రేంజ్‌కి మనము వచ్చామంటే గనక అలా ఎన్నో రకాలైన వాళ్ళ పనులు నియమబద్ధంగా రోజు డిసిప్లిన్‌లా చేయబట్టే మనం ఇంత వాళ్ళమయ్యాం. అలాంటప్పుడు మరి మనం ఎలాంటి నియమబద్ధమైన డిసిప్లిన్‌కి సంబంధించిన పనులు చేస్తే మన ఫ్యూచర్ మనకి ఉంటుందో అనేది మనము ఆలోచించుకోవాలి. వాటెవర్ మనం నిద్ర లేవగానే మడిచే దుప్పట్లు కావచ్చు, లేకపోతే మన చేతి వెనకాలే మనం చేసిన ఏదైతే పనులుంటాయో ఇప్పుడు సపోజ్ లైట్, ఫ్యాన్ స్విచ్ ఆన్, ఆఫ్ ఇలాంటి చిన్న చిన్న పనులు కావచ్చు. లేదంటే మనం స్నానం చేసి వచ్చాక ఆహ్, ఆరవేసే టవల్ కావచ్చు. లేకపోతే ఆహ్, తాగిన టీ కప్స్‌ని వెంటనే గుర్తుపెట్టుకొని సింక్‌లో పడేయడం కావచ్చు. ఇలా. ఇలా చిన్న చిన్నవి ప్రొద్దున్నే వితౌట్ బ్రషింగ్ ఆహ్, ఏది ఆన్ చేయొద్దు. అంటే మొబైల్ కావచ్చు, లేకపోతే గ్యాస్ స్టవ్ కావచ్చు ఇట్లాంటివి. లేదు బ్రష్ చేసిన వెంటనే నీరు తీసుకోవడము ఇలాంటివి. ఇలా రకరకాలైన ఎన్నో నియమాలని మనం అట్‌లీస్ట్ ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినా కూడా మన డిసిప్లిన్ చాలా హెల్తీగా మన ఉంటే మన ఆరోగ్యం అంత బావుంటుంది. మన ఫ్యూచర్ అంత బావుంటుంది. డిసిప్లిన్ అనేది ఎవరో చెప్తే వచ్చేది కాదండి. దానంతట అదే రావాలి. ఎందుకు అంటే అది మన లైఫ్‌ని మార్చేసే విధంగా ఉంటుంది. ఏ విధంగా అంటే చాలా స్లోగా ఉంటుంది. మనం విత్తనం నాటగానే మొక్క రాదు. అలాగే చెట్టు కూడా రాదు. ఎంతో సమయం పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ అది ఇన్నర్‌గా జరిగే దాని డిసిప్లిన్.
వాటర్ తీసుకోవడము దానంతట అది రూట్స్‌కి. అలాగే సన్‌లైట్‌ని తీసుకోవడము, సన్‌రైజ్ ద్వారా ఫోటోసింథసిస్‌ని తీసుకోవడము, అలా జరుపుకోవడము. ఇట్లాంటి చిన్న చిన్న డిసిప్లిన్స్ వల్ల ఆహ్, అది తనని తాను బిల్డప్ చేసుకుంటుంది. వాన లేని సమయంలో దాంట్లో ఉన్న కొద్దిపాటి తేమని వాడుకొని అన్ని రకాలైన వాతావరణాలకి అది నిలబడి తట్టుకోగలగడము. అట్లాంటి ఎన్నో రకాలైన వెదర్ ఆహ్, సె దీని నుంచి వెదర్ యొక్క పరిస్థితుల నుంచి తను ఎంత బాగా మొక్క చెట్టుగా ఎదిగి మనకి ఒక కాయల్ని అన్నింటిని ఇస్తుందో, ఆ విధంగానే మనిషి కూడా అంత డిసిప్లిన్‌గా ఉండగలిగితే రోజువారీ చిన్న చిన్న పనులే. అంతే తప్ప దానికేమి స్పెషల్‌గా మనము ఆహ్, నీరు పోయడం కోసం జాగ్రత్తగా ఏదైనా పాదులు చేసి పెట్టడము అలాంటి పనులేమి చెయ్యము. అలాంటి పనులేమి చెయ్యకుండా ఉండే మొక్కలే చాలా బాగా పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే అలాంటి కొన్ని డిసిప్లిన్‌కి సంబంధించిన పనులు మనం చేస్తే మన లైఫ్ కూడా అలా అంత బావుంటుంది. ఈ రోజుకి ఇంతేనండి. నమస్కారం.